రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈ నెల 31న మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణలో మాలలకి తీవ్ర నష్టం జరుగుతుందని నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాపోయారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 31న లక్షలాది మాలలతో చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అశాస్త్రీయ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా అందులో ఇంకా వెలుపుతంగా మారిన రోస్టర్ విధానాన్ని సవరించాలని మాలలకు జరుగుతున్న అన్యాయాలపై అనేక పర్యాయాలు జాతీయ మాల మానాడుగా మేము పోరాటం చేసిన సందర్భం. దానిలో భాగంగా ఇంతకుముందు మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పిల్లి సుధాకర్ గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ముట్టడించాము 119 నియోజకవర్గాల్లో. అదేవిధంగా అనేక సార్లు స్థానిక మంత్రులకు, సంబంధిత మంత్రులకు కలిసి అయ్యా ఈ రోస్టర్ విధానం వల్ల మాకు రోస్టర్ పాయింట్ 46గా ఉంది, ఎలాంటి విద్యా ఉపాధి అవకాశాల్లో మేము తీవ్రంగా నష్టపోతున్నాము, మా మాల కులమే అంతరించిపోతుంది మాట్లాడి చెప్పి ఎన్నో కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, మరి అదే రకంగా అసెంబ్లీ క్యాంపు కార్యాలయాలు ముట్టడి, ధర్నాలు, రాస్తారోకలు గత సంవత్సరంకి వెళ్ళి చేయడం జరుగుతుంది. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల జనాభాను తక్కువ చూపిస్తూ రోస్టర్ విధానంలో మాల విద్యార్థులను, మాల ఉద్యోగులను మరి ఎంతో ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి ఈ యొక్క మాలలందరికీ చైతన్యమైన ఈ నెల 31వ తారీఖు రోజు సెక్రటరీ ముట్టడికి మరి అందరూ కలిసి రావాల్సిందిగా హుస్నాబాద్ నియోజకవర్గ సిద్దిపేట జిల్లాలో ఉన్న మాలలు, మాల కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరద